ఐస్లాండ్ లో మొట్టమొదటిసారి మాస్కిటోస్ కనిపించాయి. ఈ డిస్కవరీ ప్రపంచంలోనే లాస్ట్ మాస్కిటో ఫ్రీ రీజన్స్ లో ఒక పెద్ద ఎన్వైరన్మెంటల్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. నేచురల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐస్లాండ్ కి చెందిన ఎంటమోలాజిస్ట్ మాథియాస్ ఆల్ఫ్రెడ్సన్ ఈ స్పీషీస్ ని క్యూలిసెటా ఎన్యులాటా అంటే కోల్డ్ కంట్రీ మాస్కిటో అని కన్ఫర్మ్ చేశారు. రేక్జావిక్ కి 30 కిలోమీటర్స్ నార్త్ లో మాత్స్ ని అట్రాక్ట్ చేయడానికి వైన్ సోక్డ్ రోప్స్ యూజ్ చేసి 3 మాస్కిటోస్ ని పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఐస్లాండ్ మరియు అంటార్క్టికా మాత్రమే నేటివ్ మాస్కిటో పాపులేషన్ లేకుండా ఉన్నాయి. సైంటిస్ట్స్ ఈ మాస్కిటోస్ షిప్పింగ్ రూట్స్ లేదా కార్గో కంటైనర్స్ ద్వారా వచ్చి ఉంటాయని చెప్తున్నారు. బట్ ఎక్స్పర్ట్స్ దీన్ని గ్లోబల్ వార్మింగ్ తో లింక్ చేస్తున్నారు. కానీ ఈ మాస్కిటో స్పీషీస్ నార్దర్న్ యూరోప్ మరియు రష్యాలో ఆల్రెడీ కోల్డ్ క్లైమేట్ కి అడాప్ట్ అయ్యాయి. అంటే హార్ష్ ఫ్రీజింగ్ కండిషన్స్ లో కూడా సర్వైవ్ అవ్వగలవు. ఈ డిస్కవరీ ఎకలాజికల్ గా చాలా ముఖ్యమైనది. గ్లోబల్ ట్రేడ్ మరియు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ ఈవెన్ ఐసోలేటెడ్ ఈకోసిస్టమ్స్ ని కూడా ఇంపాక్ట్ చేయగలవు అనే దానికి ఒక ఉదాహరణ. మాస్కిటోస్ 100 మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. అండ్ ఇప్పుడు అంటార్క్టికా మాత్రమే ఒక మస్కిటో ఫ్రీ కాంటినెంట్. ఐస్లాండ్ లో మస్కిటోస్ రావడం క్లైమేట్ చేంజ్ కి ఒక క్లియర్ వార్నింగ్ లేదా ఇది జస్ట్ గ్లోబల్ బయాలజికల్ మైగ్రేషన్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి.